హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు జానకి రామ్ ఛానల్. ఇంతవరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వాళ్ళ బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇప్పుడైతే టైం అయితే 10 అయింది, మండే అనమాట. ఆఫీస్కి ఈరోజు మా సారు నేను ఇద్దరం డుమ్మా కొట్టేసాము. అలా తిరుగుదాం అనేసి. అదేం లేదండి, పిల్లలకి పేరెంట్స్ మీటింగ్ ఉంది, ప్లస్ అలాగే పర్సనల్ పనులు కొన్ని ఉన్నాయన్నమాట. బయటకు వెళ్ళి చూసుకునే పనులు అనమాట. ఎక్కడికి వెళ్తాం, ఏం చేస్తున్నాం అన్ని వీడియో తీసి పెడతాను. ఈవినింగ్ వరకు పెడతాను అనమాట. చూస్తూ ఉండండి. ఎవరైతే ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరు చూసినట్టయితే వాళ్ళు కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టి మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా? పిల్లలు అయితే మార్నింగే స్కూల్కి వెళ్ళిపోయారు. ఈ రోజు నుంచి మండే ఏప్రిల్ 1 అనమాట. ఈరోజు ఆలోచిస్తున్నాను, ఎప్పుడు డేట్స్లో టైమింగ్స్లో ఎప్పుడు కూడా ఆలోచించుకునే ఉంటాను అనమాట. ఈరోజు అయితే ఏప్రిల్ 1 అనమాట. ఈ రోజు నుంచి అయితే పిల్లలకి మార్నింగ్ స్కూల్ అనమాట. 10th వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి ఇంకా ఆఫ్టర్నూన్ ఎండలో వెళ్ళాల్సిన పనే లేదండి. ఇంకా కాకపోతే ఎండలో వస్తారు, అది నో ప్రాబ్లం అనమాట. ఇంకా తప్పదు కాబట్టి ఒక సైడ్ అయినా ఎండ ఉంటుంది కాబట్టి మార్నింగ్ వెళ్ళిపోతారు కాబట్టి అంత ఎండ ఉండదన్నమాట. సేఫ్ సెక్షన్ అనమాట. అలాగే ఇదండి మా వారు నేను ఇప్పుడు బయటకు అయితే వెళ్తున్నాము, పిల్లల దగ్గరికి వెళ్తాము, అలాగే స్కూల్కి, అలాగే చిన్న చిన్న పనులు ఉన్నాయి, వెళ్ళి అక్కడ అనేది వీడియో అనేది తీస్తాను. చూస్తూ ఉండండి. డిపాజిట్ చేయడం ఏంటి? ఓకే, మరి ఎందుకు అందులో ఎందుకు తీసుకో? సరే, నా బ్యాగ్లో పెట్టండి, హ్యాండ్ బ్యాగ్లో. ఎండ అయితే చాలా దారుణంగా ఉంది కానీ తప్పదు కాబట్టి పనులు వెళ్తున్నాం అనమాట. బండికి చిన్న వాటర్ బాటిల్ పెట్టుకుంటాను. అది ఇవ్వండి వాటర్ బాటిల్. పిల్లలు వచ్చే టైంకి మేము వచ్చేయాలన్నమాట. పిల్లలు ఎన్ని గంటలకండి స్కూలు? 1 గంట లోపు వచ్చేయాలి. చాలా పెద్ద వాటర్ బాటిల్ చూడండి. ఈ వాటర్ బాటిల్ అయితే నా ఒక్కదానికేనమాట. స్టార్ట్ అయ్యామండి. ఎండ అయితే చాలా దారుణంగా ఉంది. తొందరగానే స్టార్ట్ అవుదాం అనుకున్నాను కానీ వంట అన్నీ చేసేటప్పటికి టైం అయింది. పిల్లలకు పంపించి వాళ్ళకి టిఫిన్లు పెట్టి వంట చేసి అబ్బో. సర్లే, ఇప్పుడు వెళ్తాం కదా. తమలపాకు చెట్టు ఎంత చెట్టు ఉందో, తమలపాకు చెట్టు. అలాగే గ్రేప్స్ చెట్టు కూడా ఉంది మా ఇంటి ఎదురు. అదిగోండి గ్రేప్స్ చెట్టు, ఎండలో కనపడదు మీకు. అదిగోండి గ్రేప్స్ చెట్టు. రేపు మంగళవారం వేయకూడదు, అమ్మో సీట్ కాలిపోతుంది. ఇప్పటికిప్పుడు కూల్ అవుతుందా? అవుతుంది. అదే నాకేమో కాలట్లే అనిపిస్తుంది. కూర్చుంటే ఏముండదు. ఆయిల్ పెట్టాను తలకి, జిడ్డుగా ఉంది. మా స్ట్రీట్ ఇలా ఉంటుంది అన్నమాట. బ్యాక్ సైడ్ అది మేము ఉంటున్న హౌస్, ఆ బిల్డింగ్. ఆ ఇంట్లోనే ఉంటున్నాం మేము. సెకండ్ ఫ్లోర్లో ఉంటున్నాం. ఇది మా పాత ఆఫీస్ అండి. ఆఫీస్ అయితే వచ్చానమాట, చిన్న పని ఉండి ఆఫీస్లోని. ఇది నవ్వుతుంది చూడండి, తీసే వరకు వీడియో తీస్తూనే ఉంటున్నాను. తను అక్కడ పారిపోతుంది. అది క్యాబిన్ లాక్ వేసిందా? లాక్ వేసిందా? తీసే ఉందా? మా క్యాబిన్ చూపిస్తాను చూడండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ రూమ్, ఈ లోపల ఈ రూమ్ వేరు. ఇది మా క్యాబిన్ అనమాట. ఇదే ఇదిగోండి మా కాలింగ్. మేము ఇక్కడే కూర్చుండే వాళ్ళని, ఇక్కడే వర్క్ చేసుకునే వాళ్ళని. స్వీట్ మెమరీస్ ఉన్నాయన్నమాట ఈ ఆఫీస్లోని. చాలా అంటే చాలా బాగుండేది. మా బోర్డు మీద పిచ్చి పిచ్చి రాతలన్నీ మేము రాసుకునేవాళ్ళం మా సార్ వాళ్ళు లేనప్పుడు. చాలా బాగుండేది, చాలా ఎంజాయ్ చేసామన్నమాట. ఇప్పుడైతే కొన్ని రోజులు ఆఫీస్ అనేది బంద్ చేశారు కొన్ని కారణాల వల్ల.
అందుకే రాలేదు. ఇదొక క్యాబిన్ అండి. ఈ క్యాబిన్ ఏమవరు, చూపించమంటారు. అట్లా ఏమి ఉండదు, చూపించమంటారు తీసుకొచ్చి అందరినీ. ఇది ఫస్ట్ స్టార్టింగ్ నేను వచ్చి ఈ రూమ్లోనే కూర్చున్నాను. ఇక ఇక్కడ కూర్చుండే వాళ్ళు దుర్గా నేను. ఏముంది, అవన్నీ క్లోజ్ చేసుకొని ఏసీ వేసుకుంటాం కదా. రీసౌండ్ చూసారు ఎలా వస్తుంది. బాగుంది, చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయన్నమాట. సేవా కేంద్రానికి అయితే వచ్చామండి. వీళ్ళు ఇక్కడ ఏ రాజకీయాలు ఎందులో నెట్టలేదు అనుకుంటున్నాను. ఇక్కడ తీయడానికి కూడా భయం. ఆధార్ అప్డేట్ కోసం వచ్చామండి. ఇదంతా పెరిజాది కూడా మున్సిపాలిటీ ఆఫీస్ అండి. ఇక్కడైతే పెన్షన్స్ ఇస్తున్నారనమాట ఏజ్ వాళ్ళకి. బాగుంది లొకేషన్, చెట్లు. ఎవరు అంత సీన్ లేదు, ఎవడెక్కడ తీయొద్దండి. వచ్చిన పని అయితే అవ్వలేదండి, అలసిపోయి ఇక్కడ కూర్చుంటే అక్కడ గోడ కట్టేశారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతున్నాను. అప్పటికి నేను ఆ పోలీస్ స్టేషన్ దూరిపోతున్నారు. నాకు గొప్ప కోపం వచ్చింది. పోలీస్ స్టేషన్ కింద కానీ ఎప్పుడు పోలీస్ స్టేషన్ పెట్టి ఎక్కకూడదు. చండాలం అంటే కాదు, ఆడవాళ్ళకి పనులు ఏం వెళ్ళకూడదు కదా. పదండి, ఈరోజు అన్నీ చుట్టుముట్టాలి. ఇక్కడైతే పెద్ద గ్రౌండ్ ఉందండి, బాగుంది. క్రికెట్ ఆడుకోవడానికి, కబడ్డీ ఆడుకోవడానికి. ఇదిగోండి పెద్ద గ్రౌండ్. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే అదేందో నాకైతే ఎండలో ఏం కనిపించట్లేదు. అబ్బో మామూలుగా లేదండి ఎండ. ఎక్కడ చూసినా వేప చెట్లు మాత్రం ఉంటాయండి హైదరాబాద్ మొత్తం. ఎక్కడ చూడండి వేప చెట్లు, చాలా మంచిది కదా. జీరా మసాలా అంట. ఒకసారైనా టేస్ట్ చేయాలండి ఇలాంటిది, ఎందుకంటే ఒక మైండ్ అనేది ఉండిపోద్ది అనమాట. ఇలాంటి వాటి మీద చూస్తాము, టేస్ట్ చేసే వరకు కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంటుంది అనమాట. టేస్ట్ చేసాక ఓ ఇంతేనా అన్నట్టు ఉంటుంది అనమాట. నాకైతే ఏది చూసినా టేస్ట్ చేయాలనిపిస్తుంది అనమాట. ఇది ఇప్పుడు కానీ మా వారి దగ్గర తీసుకెళ్ళాను అనుకోండి, దీంతో ఇచ్చి నాకు వేసుకుంటుంది అనమాట. ఇలాంటివి తాగితే గ్లామర్ అనేది వస్తుందేమో, అలాగే కెమికల్స్ కలుస్తాయేమో, ఇందులో హెల్త్ పాడవుతుందేమో. గ్లామర్ మాట ఏమో కానీ చెప్పలేము కదా. నేచురల్ వస్తున్నాయి ఇప్పుడు. ఇలాంటి ఈ ఎక్కువ స్టాక్ ఉండేవి, కెమికల్స్ కలిసేవి చెప్పలేము కదా, హెల్త్ పాడవచ్చు. పిల్లలకైతే అస్సలు పెట్టుకోకూడదు ఇట్లాంటివి. పెద్దవాళ్ళం అయితే ఓకే, ట్రై చేయొచ్చు. అన్నీ తీసేసుకున్నాము, బిల్ అయితే అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. చిన్న బ్యాంక్ పని ఉంది, బ్యాంక్ పని చూసుకుని ఇంటికి వెళ్ళిపోవడమే. ఎండ అయితే సుర్రు అంటుంది అనమాట. ఇక్కడ ఉన్నాం అనుకోండి, కోడిగుడ్డు ఆమ్లెట్ అయిపోద్ది అనమాట. ఇంటికి అయితే వచ్చామండి. అమ్మో ఎండ ఎలాగుందంటే ఏదైనా మార్నింగ్ సెక్షనే పెట్టుకోవాలి. అబ్బా ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చామండి. బాబోయ్ ఎండ అయితే దారుణంగా ఉంది. రాగానే స్నానం అయితే చేశాను. 12 అయినా 1 గంట అయినా స్నానం అయితే రాగానే చెయ్యాలి. ఎందుకంటే ఈ వేడిలోని అబ్బా బయటికి వెళ్తే చాలా అంటే చాలా వేడిగా ఉంది. పిల్లలు అయితే ఇంకా వస్తారండి, వచ్చేస్తారు ఇప్పుడు పిల్లలు వచ్చాక లంచ్ చేస్తాం. లంచ్ అయితే బయటికి వెళ్తాం కదా, ఎప్పటికి వస్తామో అనేసి అనుకున్నాను. తొందరగా అయిపోయింది. వెళ్ళిన పనులు ఏవి అవ్వలేదండి. అనవసరంగా సెలవు పెట్టామేమో అనుకుంటున్నాం. ఏమండి
మీ అందరికి ఒకటే చెప్తున్నాను, ఏదైనా ఉంటే మార్నింగ్ 9 లోపు పెట్టుకోండి, లేదంటే ఈవినింగ్ 5 తర్వాత పెట్టుకోండి. ఎందుకంటే ఎండలు చాలా దారుణంగా ఉంటాయంట 3 days తెలంగాణలో, అవని ఆల్ ఇండియా మొత్తం న్యూస్లో చెప్తున్నారు. ఓయ్ వాటర్ పడుతుంది తలలో నుంచి. తలస్నానం చేశారా? మా అబ్బాయికి అయితే షార్ట్స్ ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను అనమాట. ఎలాగొచ్చాయో చూద్దాం. అన్బాక్సింగ్ వీడియో అనుకోండి. ఇంకా వాడికి నచ్చుతాయో లేదో ఇంకా చూడాలి. ఇంకా రాలేదు స్కూల్ నుంచి రాజా. వాడే సెలెక్షన్ చేసుకొని పెట్టుకున్నాడు అనమాట. ఫ్లిప్కార్ట్లోని కూపన్ ఏదో వాళ్ళ డాడీది కూపన్ ఉంటే బుక్ చేసుకొని అన్న అంటే బుక్ చేశాడు. క్వాలిటీ ఎలాగుందో ఓకే, బాగున్నాయి. ఏంటి ఇదండి, టింగ్ టింగ్ వస్తే మాత్రం బాగా హ్యాపీ ఫీల్ అవుతాడు అనమాట. మా అమ్మాయి కూడా ఆర్డర్ చేశాను, అది వచ్చేటప్పుడు టైం పడుతుంది. 2 వస్తున్నాయండి, 2 కలిపి ఎంత అంటే 500 అండి, 2 కలిపి. అయ్యో 2 బ్లాకే, బ్లూ ఒకటి బ్లాక్ ఒకటి పెట్టుకున్నాడు అనమాట. కానీ 2 బ్లాక్ లాగే కనిపిస్తున్నాయి, మీకు కనిపించవచ్చు. నేను బ్లాక్ అనుకున్నాను, బ్లూ ఒకటి బ్లాక్ ఒకటి బాగున్నాయి. వాడికి ఇలాంటి షార్ట్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. నైట్ ప్యాంటు ఇలాంటివి అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. బాగున్నాయి కానీ టైట్గా ఉందండి ఎలాస్టిక్ అన్నది. ఇదిగోండి, ఇది ఇచ్చాడు కదా, ఓకే. అడ్జస్ట్మెంట్కి ఇచ్చాడండి థ్రెడ్, ఓకే బాగున్నాయి, నాట్ బ్యాడ్. ఏం వస్తున్నాయి ఈ రోజులకి 200కి 250 సారీ. నాకు ఇదే డౌటు లెంత్. వాడైతే కరెక్ట్గా పెట్టుకున్నాడు, చూడాలి వాడు వచ్చాక. ఏమండి ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయారు. పిల్లలు వస్తున్నారో లేదో అని బయట చూడడానికి అయితే వెళ్ళారన్నమాట. క్లాత్ బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది క్లాత్, స్మూత్గా ఉంది, బనియన్ క్లాత్ అనమాట. బాగుంది. లంచ్ అయితే అయిపోయిందండి. ఇగోండి మా బొడ్డోడు అయితే తింటున్నాడు. ఇంకా స్కూల్ నుంచి వచ్చారు, మంచి ఎండలో స్నానాలు అయ్యి మేమైతే తినేసాము. 4 కలిసే తిన్నామన్నమాట. మధ్యాహ్నం 4 కలిసి తినడం తక్కువ కాబట్టి ఉన్న రోజే 4 కలిసి తింటాము. అని మా వాడైతే ఇప్పుడే లేచాడు. అవన్నీ పప్పు అన్నీ ఇంకా అక్కడే ఉన్నాయి, ఇంకా తీయలేదు. సగం తీసాను, సగం తీయలేదన్నమాట. సినిమా చూస్తూ తిన్నాము. ఏం సినిమా అండి అది? ఓరిదేవుడా సినిమా అంట, బాగుందంట, కామెడీగా ఉందంట. అది చూస్తూ ఇంకా ఈవినింగ్ వరకు అలా గడిపేస్తాం అన్నమాట. ఇప్పుడైతే స్వీట్ తిన్నాక రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే వీడియో అనేది కంటిన్యూ చేస్తాం. టీవీ సౌండే వినపడుతుందేమో మీకు. అది స్వర్గంలో వచ్చే విషయాన్ని మనందరూ నమ్ముతాం. అలాగే పిడుగులు కూడా. కొబ్బరి లడ్డు అండి, చాలా బాగుంటుంది. ఓకే, మళ్ళీ ఈవినింగ్ అనేది వీడియో అనేది కంటిన్యూ చేస్తాం, చూస్తుండండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టైం అయితే 10 అయింది. ఇగోండి మా వాళ్ళు అయితే పడుకోవడానికి రెడీ అయిపోతున్నారు, పడుకుంటున్నాం అనమాట. ఇంక ఈరోజు అయితే వీడియో ఇదండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. వెంటనే నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి. ఇప్పుడు వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, కొత్తగా సపోర్ట్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఎవరైతే చూడని వాళ్ళు ఉన్నారో చూడండి, తొందరగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసేవాళ్ళు మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకేనండి, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేశాను అనమాట. ఈరోజైతే డుమ్మా కొట్టేశాను ఆఫీస్కి. రేపైతే కంటిన్యూగా పోవాలన్నమాట. ఇంకా ఈ ఎండ వాన లేకన్నా పోవాల్సిందే, లేకపోతే ఇది కూడా ఈ ఊస్ట్ పోస్టింగ్ అయిపోద్ది అనమాట. ఓకేనండి, బై బై, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.